ఇవన్నీ అనవసరం సార్, నేను ఒకటే చెప్తున్నాను. వాడు మళ్ళీ వచ్చారా? సింపుల్ గా ఇది నాన్ సెన్స్ అనకండి సార్, ఎందుకంటే క్వశ్చన్ మేము అడగాలి, మీరు ఆన్సర్ చెప్పాలి. నాన్ సెన్స్ అని మీరు చెప్పట్లేదా? నేను గాడు అస్సలే దేర్దమాగాడు, దాన్ని పోయే దరిద్రాన్ని నెత్తికి పూసుకుంటాడు. చెప్పట్లేదు వాడి కాదు, మీరు ఏమైందిరా నీకు? ఎందుకు ఎప్పుడు అట్లా చిరాకు పడుతుంటావు? వెయిట్ చేసిందా? ఇక్కడ కూర్చుని మీరు వాళ్ళు చెప్పారు 2 రోజులు ఉన్నారన్నారు. 2 రోజులు 2 రోజులు కాదు, 3 రోజులు సార్, 1 డే వాట్ ఎవర్. నేను అడవులలో ఇట్లా పుట్టిరా ఏమరా మంచి మర్యాదలు ప్రూఫ్ అడుగుతున్నా. అదే సార్ నేను అడిగితే. పోలీసులు చూపించకుండా ఊరికెళ్ళి మాట్లాడద్దు, అది నేను చెప్పేది. ఓకే, అమ్మాయి చేసేవన్నీ దేవుని పూజలు, దూరేవని గబ్బు గుడిసెలని. సినిమా షూటింగ్ అని చెప్పారు కదా సార్, సినిమా షూటింగ్కి వెళ్ళామని చెప్పారు. ఏ సినిమా సార్? వేసేసాడు, బాగా వేసేసాడు. మీకు ఎందుకు చెప్పాలండి? ఏమీ లేదు అక్కడ, అంటే ఏముంటది, మొత్తం లాగేశారు కదా. కాదు అసలు నువ్వు పోలీస్ ఏమన్నా అడ్జస్ట్ మాటలు మాట్లాడద్దు బామర్ద. మీరు పిలిచారు కాబట్టి మేము వచ్చాం సార్. ఐ డోంట్ వాంట్ టు టాక్. నేను అలిగాను, బొంగమతి పెట్టుకున్నాను. ఐ హర్ట్ టు. మీ సమాధానం లేనప్పుడు ఇంక ఇలా నేను మీకు చెప్పను. ఇప్పుడు చెప్పు అంటే బాగా బరి తెగించావు. మీ ఆఫీస్ ముందు ఒక 4 గంటలు దాదాపు, అవును 2 గంటలో 4 గంటలో మీ ఇంటి ముందుకు ఎందుకు వచ్చారు? నా పరువు తీసే హక్కు మీకేముంది? పరువు నోడేస్తే పరువు నష్టం రావా అనేటువంటిది మీరేమైనా చేశారా? మీరేమైనా దానికి పరువే లేనోడు పరువు నష్టం దావేస్తే కోర్టులకు తెలియదా ఈయన పరువెంత ఈయన బరువెంత అని? నేను చెప్తున్నా అది కమ్యూనికేషన్ జరిగిందని చెప్పాను కదా. ఆల్రెడీ నాకు వాళ్ళు వచ్చి నోటీస్ ఇచ్చారు కదా, మా ఇద్దరి మధ్యన కమ్యూనికేషన్ ఉంది కదా. ఫ్రెండ్, దేర్ ఈస్ క్రొకడైల్ ఫెస్టివల్ అంటే ముందుంది ముసళ్ళ పండగ అని ఉన్న తర్వాత వచ్చారు. అప్పుడు నేను లేను. చూస్తున్నారా వాడి చేష్టలు, వాడి బిల్డప్. తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన ఇంతవరకు వాడు నాకు కమ్యూనికేట్ చేయలేదు నాతో. తొందర ఎందుకన్నా, ఎందుకు తొందర? వెయిట్. వైసీపీకి సపోర్ట్ చేసిన మీ పెద్దలు అంటే పోసాని గాని, ఆలీ గారు గాని, ఇక్కడి నుంచి మాకు రాజకీయాలతో సంబంధం లేదు, మేము రాజకీయాల నుంచి వైదొలుగుతున్నామని వాళ్ళ ముందే అనౌన్స్ చేశారు. భయం. అది పుట్టించింది ఎవరు? మేము. మీరెందుకు చేయలేకపోయారు? చెప్పరా, చెప్పు. అంత నీ వల్లే కదా, ఆడించేది నువ్వే కదా. నేను ఎందుకు చెయ్యాలి? అదేం కదా, నేను నా ఇష్టం వచ్చింది చేస్తానండి. నీకు తెలియకుండానే ఉంటదేటి నాటకం? మమ్మల్ని ఆడించడానికి ఫస్ట్ నుంచి ఆడుతూనే ఉన్నారు కదా. అది లా పరిధిలో లేనప్పుడు జ్యుడిషియరీ డెసిషన్ తీసుకుంటది. అది కరెక్టా కాదని మధ్యలో ఎవరు చెప్పడానికి నేను చేయాలో చేయకూడదని. మావా, నీకు బాధగా పెట్టుకుని బాధని, అంతేగాని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెట్టుకో. మాకు సిరా దింగుతుంది స్టోరీలు చూడాలంటే. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. గతంలో మీరు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన మరి దాన్ని ఫుల్ స్టాప్ పెడతారా? మళ్ళీ అదే పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఇలా మళ్ళీ వేస్తారా? గుడ్ క్వశ్చన్, యు ఆర్ ఎ గుడ్ క్వశ్చన్. నేను ప్రతిరోజు 5-6 పెడతా, ఇప్పుడు కూడా పెడతానే ఉన్నా. అసలు ఏడు చూసుకుని మీరు ఇలా రెచ్చిపోతున్నారు, ఏటి మీ ధైర్యం? నీకు తెలియదనుకుంటా మా వెనకపోతే అన్నున్నాడు. అన్నకు నువ్వు తెలియదని నాకు తెలుసుగా. ఈ విషయం ఎలా కనిపెట్టావన్నా? చీకట్లో బాణం వేసే తమ్ముడు. ఈ చోటు కొద్ది జాగ్రత్తగా ఉండాలి. అంటే నేను పొలిటికల్ నుంచి తప్పుకున్నాను 6 నెలల క్రితం వ్యూహం రిలీజ్ ముందు చెప్పాను. ఎన్నాళ్ళు కలిసి బతికే ఇప్పుడు నన్ను కష్టాలు వెళ్ళిపోతావా? కలిసి బతికినంత ఈజీ కాదు, కలిసి ఆ రోజు నుంచి ఇంతవరకు నేను ఒక ట్వీట్ కూడా పెట్టలేదు. చెప్పడం కాదు, చెప్పిన దాని మీద నిలబడాలి, నిలబడి చూపించాలి. ఇప్పుడు ఇక్కడ సింపుల్ థింగ్, లాజికల్ గా ఆలోచించండి. ఒక నోటీస్ వచ్చింది, అయిపోయింది, వాళ్ళు వచ్చారు, వెళ్ళిపోయారు. ఇంతకన్నా ఏది జరగలేదు కదా. ఓవర్ యాక్షన్ చేయడమే హార్డ్ రా, న్యాచురల్ గా ఈజీగా యాక్ట్ చేయడం చాలా ఈజీ. అప్పుడు నాకు ఏమైనట్టు ఉద్దేశం, మీరు మీడియా చూసి అదే భయపడి ఉడికిపోతున్నాడు, మంచిగా ఉన్నాడు, భయపడి కలకట్ట అన్ని మనకంటే ఎరుపుగా ఉన్నాడు. కోట్ చేస్తా. ఇంతవరకు వాళ్ళని అరెస్ట్ చేయడం నాకు చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు. 3rd డిగ్రీ ఈ గోల్డ్ పీకడం, ఐస్ పెట్టడం, ఇలాంటివన్నీ ఒక్కో రోజు ఒక్కో పోలీస్ స్టేషన్.
ఒకవేళ అఫీషియల్ గా వాళ్ళు అరెస్ట్ చేయడానికి ముందుకు వస్తే ఏం చేస్తారు? నేను అదే అంటున్నా, మళ్ళీ అదే ఎవరు దొరకండి నేను దొరకండి మళ్ళీ హైదరాబాద్ మాజీ సీఎం జగన్ కావచ్చు లేదా మాజీ మంత్రులు కావచ్చు, ఎవరైనా ఈ వారం 10 రోజులుగా మీకు ఎవరైనా టచ్ లోకి వచ్చారా? సానుభూతి తెలపడం కావచ్చు? ఎవరు కాదు. ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఎందుకు రాలేదంటే అది రావాల్సిన అవసరం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే వాళ్ళందరికీ మ్యాటర్ తెలుసు వాళ్ళకి. భద్రప్ప ఏంట్రే మొరటి పనులు? ఇన్ కేస్ రాజీవి అరెస్ట్ అయ్యి జైల్లో ఉంటే జైల్లో ఎలా టైం స్పెండ్ చేస్తారు? అన్ని మూసి కూర్చోలేవా? అక్కడ విస్కీ ఉండదు, ట్వీట్ చేయడానికి ఫోన్ ఉండదు, వోడ్కా ఉండదు, అమ్మాయిలు ఉండరు. వద్దు. మనకి ఎవ్రీథింగ్ మనకు కావాల్సింది ఉండాలని జీవితంలో ఎప్పుడు జరగదు. నాకు అంబానీ అంత డబ్బు ఉందా? లేదు. అలాంటి కారు ఉందా? లేదు. తొక్కలది ఏం చెప్పారండి? ఇలాంటివి 1,00,000 చెబుతా. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన